హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ప్రసాద్ ఇన్ఫో. అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అనేసి వచ్చేసి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను టెలిగ్రామ్ గ్రూప్లోనే ఇస్తాను కాబట్టి అండ్ ఆఫర్స్ కూడా మీరు ఇందులో వచ్చేసి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ యాప్ లేని వాళ్ళు టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సర్చ్ బార్లోకి వెళ్ళేసి ప్రసాద్ ఇన్ఫోని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇక్కడ వచ్చేసి కింద జాయిన్ అనే బటన్ వస్తుంది అండ్ అక్కడ వచ్చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే గైస్, అండ్ ఈరోజు ఈ టాపిక్లో వచ్చేసి మీకు టీఎన్సీ విత్డ్రా ఏ విధంగా చేసుకుంటారు, థండర్ టోకెన్ ఏ విధంగా విత్డ్రా చేసుకుంటారు, అండ్ 5in యాప్ అండ్ యూ హ్యావ్ టోకెన్ గురించి అండ్ FRFL గురించి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి గైస్ PO2 యాప్ గురించి ఉంది. అండ్ ఈ వీడియో వచ్చిన వితిన్ 6 అవర్స్లోనే ఆ వీడియో కూడా వచ్చేస్తుంది కాబట్టి మీరు స్కిప్ చేయకుండా ఈ 2 వీడియోస్ని చూడండి. అండ్ ఎవరైతే నన్ను మన ఛానల్ రెగ్యులర్ ఫాలో అవుతున్నో వాళ్ళకి వచ్చేసి వీటి గురించి ఆల్రెడీ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అలా చూడడం ద్వారా వచ్చేసి మీకు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అనేది అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టీఎన్సీ టోకెన్. అండ్ మనకు టీఎన్సీ టోకెన్స్ వచ్చేసి ఫ్రీగా వచ్చేసి రియల్ రీసెర్చ్లో వస్తాయి. అండ్ ఇందులో వచ్చేసి మీకు సమ్ సర్వీస్ వస్తాయి. ఆ సర్వీస్ మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు 10 టీఎన్సీ టోకెన్స్ వస్తుంది. అండ్ స్టార్టింగ్లో వచ్చేసి దీని వాల్యూ వచ్చేసి అరౌండ్ 3 రూపీస్ వరకు ఉంటే అండ్ ఇప్పుడు వచ్చేసి దీని వాల్యూ వచ్చేసి 1 రూపీ నుంచి 2 రూపీస్ మధ్యలో ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మై టీఎన్సీ దగ్గర వచ్చేసి 198 ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా దీనికి సంబంధించిన యాప్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ పర్ రిఫర్కి వచ్చేసి 10 to 50 టీఎన్సీ టోకెన్స్ వస్తాయి కాబట్టి మీరు ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే ఇందులో జాయిన్ అవ్వండి. ఏం లేదు, సింపుల్గా వితిన్ 30 సెకండ్స్లో మీరు సర్వే కంప్లీట్ చేస్తారు. చాలా ఈజీగా సర్వే కంప్లీట్ చేస్తారు గైస్. ఇక్కడ వచ్చేసి ఈ 3 లైన్స్ని ట్యాప్ చేయండి. 3 లైన్స్ని ట్యాప్ చేసేసాక వచ్చాక ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ ఉంది చూడండి. ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి సెండ్ అండ్ రిసీవ్ ఉంది. మీరు ఎవరి దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవాలంటే రిసీవ్ మీద ట్యాప్ చేయండి. అండ్ మీరు సెండ్ చేయాలనుకుంటే సెండ్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు దీనికోసం వచ్చేసి హార్ట్బీట్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. అండ్ ప్రీవియస్గా వచ్చేసి నేను హార్ట్బీట్ యాప్ గురించి ఒక ఎయిర్డ్రాప్ కూడా వచ్చింది అండ్ దాని గురించి చెప్పాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి సింపుల్గా వచ్చేసి ఇక్కడ ఫండ్స్ దగ్గరికి వెళ్ళండి. ఫండ్స్ దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ డిపాజిట్ దగ్గర వచ్చేసి చూడండి టీఎన్సీ అండ్ సెర్చ్ చేయండి. అండ్ టీఎన్సీ దగ్గర రాగానే వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి అడ్రస్ వస్తుంది అండ్ మెమో నెంబర్ వస్తుంది. గైస్ ఇది మాత్రం జాగ్రత్త, మెమో నెంబర్స్ ఉన్నటికి ఖచ్చితంగా మీరు మెమో నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అండ్ సింపుల్ వచ్చేసి ఈ అడ్రస్ని కాపీ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి సెండ్ దగ్గరికి వెళ్తున్నాను. మనకు 10 రూపీస్ ఫీ అనేది పడుతుంది. ఎంటర్ అడ్రస్ దగ్గరికి వచ్చేసి పేస్ట్ అండ్ టీఎన్సీ అమౌంట్ 100 పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెమో నెంబరు ఇక్కడ వచ్చేసి మీరు డైరెక్ట్ కాపీ చేసుకోండి టైప్ చేయకుండా. ఓకే, అండ్ పేస్ట్ వచ్చేసింది. అండ్ సెండ్ అని క్లిక్ చేయండి. ఓకే, కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి మీ డీటెయిల్స్ అని సెట్ చేసేసి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క వ్యాలెట్ పాస్వర్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేను నా యొక్క పాస్వర్డ్ అనేది ఇస్తాను. ఓకే గైస్, అండ్ నా యొక్క వ్యాలెట్ పాస్వర్డ్ అనేది ఇచ్చేసాను. అండ్ నాది ఇక్కడ వచ్చేసి దగ్గర ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు 0 అయిపోయింది. సెండ్ అనేసి అయిపోయింది. 98 నాకు వెళ్ళాయి. 10 రూపీస్ ఫీ అనేది కట్ అయింది గైస్. అండ్ ఇక్కడ మీరు అండ్ ఈరోజు ఇంకో సర్వే చేశాను. దాన్ని వచ్చేసి ఇంకొక 10 టీఎన్సీ టోకెన్స్ వచ్చేటివి ఉన్నాయి. వన్స్ ఇక్కడ ఒకసారి డిపాజిట్ కన్ఫర్మ్ కాగానే మీకు వచ్చి నేను చూపిస్తాను. ఓకే గైస్, అండ్ ఇప్పుడు వచ్చేసి థండర్ టోకెన్ గురించి చూద్దాం. అండ్ గైస్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు వచ్చేసి వన్స్ విత్డ్రా రాగానే మనకు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఆ లోపల వచ్చేసి మనం థండర్ టోకెన్ది చూద్దాము. అండ్ దానికంటే ముందు వచ్చేసి గైస్ ఇప్పుడు ట్రస్ట్ వాలెట్లో వచ్చేసి చూడండి. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి చూడండి థండర్ టోకెన్లో వచ్చేసి ఈరోజు వచ్చేసి నేను ఇంతకుముందు మీకు థండర్ టోకెన్ గురించి యాప్ గురించి చెప్పాను. అండ్ దానికి సంబంధించిన వీడియోస్ లింక్ కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అప్పుడు వచ్చేసి నా దగ్గర వచ్చేసి 11 థండర్ టోకెన్స్ ఉంటే వాటిని నేను ట్రస్ట్ వాలెట్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి వాటిని నేను హార్ట్బీట్ యాప్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు వచ్చేసి థండర్ టోకెన్ యాప్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి నాకు అరౌండ్ 15 వరకు ఉన్నాయి గైస్. మీరు మార్నింగ్ అవర్స్లో ఓపెన్ చేయండి. 1 to 3 థండర్ టోకెన్స్ అనేవి వస్తాయి మనకు. అండ్ దీనికి సంబంధించి కూడా ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి హోమ్ దగ్గరికి వచ్చేసేయండి. అండ్ దీనికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి టీటీ మైనింగ్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ సింబల్ వచ్చేసి మైనింగ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా రిఫర్ చేసినట్లయితే మీకు వాళ్ళు మైనింగ్ చేసిన దాంట్లోకి మీకు 10% అనేది వస్తుంది. అండ్ సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీకు చూడండి మీకు సైన్ అప్ బోనస్ కింద 5 TT టోకెన్స్ వస్తున్నాయి. సింపుల్గా ట్విట్టర్లో ట్వీట్ చేయడం లేదంటే రీట్వీట్ చేయడం ద్వారా మీకు ఇవన్నీ చేసుకోవచ్చు. ఓకే గైస్, అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ట్రాన్స్ఫర్ అనేది చేసుకుందాం. అండ్ నా దగ్గర వచ్చేసి చూడండి 11 థండర్ టోకెన్స్ ఉన్నాయి. అండ్ సెండ్ దగ్గరికి వెళ్దాం. సెండ్ దగ్గరికి వెళ్ళేసి
ఇందులో ఫీ కూడా తక్కువ ఉంది కాబట్టి సింపుల్గా వెళ్ళేసి నేను మళ్ళీ డిపాజిట్లోకి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి టీటీ అని సెర్చ్ చేశాను, థండర్ టోకెన్. ఇక్కడ వచ్చేసి నేను ఈ యొక్క అడ్రస్ని కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి అమౌంట్ దగ్గర వచ్చేసి మ్యాక్సిమం పెడుతున్నాను. రిసిపియంట్ అడ్రస్ దగ్గర వచ్చేసి అడ్రస్ అనేది పేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తున్నాను గైస్. ఓకే, సింపుల్ ఇక్కడ వచ్చేసి సెండ్ మీద క్లిక్ చేయండి. మనకు సెండ్ అనేది అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకు 11 టీటీ టోకెన్స్ అంటే సెండ్ అయిపోయాయి. అండ్ ఇక్కడ రావడానికి మనకు కొద్దిగా అప్డేట్ అవ్వడానికి టైం పడుతుంది. వన్స్ ఒకసారి రాగానే నేను మీకు వచ్చేసి చూపిస్తాను. ఓకే గైస్, అండ్ అప్పటి లోపల మనం 5 విన్స్ చూద్దాం. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి నా దగ్గర 2 5 విన్స్ ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి. అండ్ నేను రెండింటిని నా యొక్క 2 మొబైల్ నెంబర్స్ తోటి నేను సైన్ అప్ అయ్యాను. అండ్ సింపుల్గా వచ్చేసి గైస్ చెక్ ఇన్ చేయండి. చెక్ ఇన్ చేసిన తర్వాత డైలీ చెక్ ఇన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఎంతైనా విత్డ్రా చేసుకుని మీకు 30 రూపీస్ ఫీ అనేది పడుతుంది. కాబట్టి సింపుల్గా వచ్చేసి నా దగ్గర 48 ఉన్నాయి. అండ్ ఇప్పటికీ ఇంకా మీరు జాయిన్ అవ్వకపోతే దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు సైన్ అప్ బోనస్ కింద 10 రూపీస్ వస్తాయి. ఇందులో ఏ విధంగా చేసుకుంటారో నేను ప్రీవియస్ వీడియోస్లలో చెప్పాను. అండ్ దానికి సంబంధించిన లింక్ కూడా నేను కావాలంటే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను గైస్. ఒకసారి మీరు అది కూడా చూడండి. ఇందులో వచ్చేసి మనం అనేది ఇంకా ఎక్కువ ఎండ్ చేసుకోవచ్చు గైస్. అండ్ డైలీ ఏం లేదు, సింపుల్ ఇలా చెక్ ఇన్ దగ్గర రావడం, డైలీ చెక్ ఇన్ చేసుకుంటూ వెళ్ళాలి, కంటిన్యూస్గా చెక్ ఇన్ చేయాలి. అండ్ మీకు పర్ వీక్ వచ్చేసి 16 రూపీస్ వస్తాయి. అండ్ ఎప్పుడైతే మీ దగ్గర ఒక 70-80 రూపీస్ అవుతాయి అప్పుడు వచ్చేసి మీరు విత్డ్రా కొట్టండి. మీకు 30 రూపీస్ అనేది ఫీ కింద కట్టే మిగతాయి మీకు అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి గైస్. ఓకే, అండ్ యూ హ్యావ్ గురించి కూడా నేను ఇంతకుముందు చెప్పాను. అండ్ మేబీ అది వచ్చేసి మనకు మార్చి 23 తర్వాత లిస్ట్ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మీకు టాప్లో వచ్చేసి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూడండి. ఈ 3 లైన్స్ మీద ట్యాప్ చేయండి. 3 లైన్స్ మీద ట్యాప్ చేశాక మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకు మై వాలెట్ అనే ఆప్షన్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మై వాలెట్ అనే ఆప్షన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మీకు పర్ రిఫర్కి వచ్చేసి 300 వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎప్పుడైతే మీరు ఎంతమంది ఫ్రెండ్స్ని షేర్ చేస్తారో అప్పుడు వచ్చేసి మీరు విత్డ్రా అనే ఆప్షన్ తొందరగా ఎలిజిబుల్ అవుతుంది మనకు. అంటే మార్చ్ 23 తర్వాత సమ్ అమౌంట్ అనేది మనకు ఇస్తారు, ఇంత ఉంటేనే విత్డ్రా చేసుకోగలరు అనేసి. అండ్ ఒకసారి దాని గురించి అప్డేట్ రాగానే మీకు అనేది ఇన్ఫామ్ చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి చూడండి మనకు అమౌంట్ అనేటివి వచ్చేసాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి థండర్ టోకెన్ వాల్యూ వచ్చేసి ఇంతకుముందు మనం 11 పంపాము. 11 వచ్చాయి. టీఎన్సీ వచ్చేసి మనకు 98 వచ్చాయి. 198లోకి వెళ్ళి 10 ఫీ అక్కడే కట్టింది. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి సింపుల్ వచ్చేసి ట్రేడ్ దగ్గర రండి, లేకుంటే మార్కెట్ దగ్గర. ఇప్పుడు వచ్చేసి సింపుల్ వచ్చేసి మీరు మార్కెట్ దగ్గరకు వచ్చేసి మార్కెట్ దగ్గర వచ్చేసి మన దగ్గర ఏం కైండ్స్ ఉన్నాయి. టీటీని వచ్చేసి మనం యూఎస్డిటీలో కన్వర్ట్ చేయాలి. మళ్ళీ యూఎస్డిటీ నుంచి వచ్చేసి మనం టీఆర్ఎక్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ టీఎన్సీని యూఎస్డిటీలో కన్వర్ట్ చేసేసి ఫైనల్గా వచ్చేసి మనం టీఆర్ఎక్స్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎఫ్ఆర్ఎఫ్ఎల్కి అయితే ఎవరైతే మీరు యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మటుకు వచ్చేసి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరు కూడా స్కిప్ చేయకుండా గైస్. అండ్ ఎఫ్ఆర్ఎఫ్ఎల్ గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ సింపుల్ మార్కెట్ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం టీటీ టోకెన్ గురించి మాట్లాడదాం. ఇక్కడ వచ్చేసి సింపుల్ వచ్చేసి టీటీ అని సెర్చ్ చేయండి. టీటీ యూఎస్డిటీ అని ఉంటుంది. అండ్ టీటీ బీటీసీ ఉంటుంది, టీటీ యూఎస్డిటీ ఉంటుంది. యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మన దగ్గర టీటీ ఉన్నాయి కాబట్టి థండర్ టోకెన్ వీటిని మన దగ్గర సెల్ చేయాలి కాబట్టి సెల్ దగ్గరికి రండి. ఇక్కడ వచ్చేసి అమౌంట్ దగ్గర టీటీ అవైలబుల్ దగ్గర వచ్చేసి 100% పెట్టండి. మన దగ్గర 11 ఉన్నాయి. అండ్ సెల్ టీటీ దగ్గరికి వచ్చేసేయండి అండ్ కన్ఫర్మ్ చేసేసేయండి. మన ఆర్డర్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకే గైస్, టీఎన్సీ ఉన్నాయి గైస్. అండ్ టీఎన్సీ అని సెర్చ్ చేయండి. టీఎన్సీ ఈటీహెచ్ ఉంది. అండ్ టీఎన్సీని ఈటీహెచ్లోకి సెలెక్ట్ చేసుకోండి. టీఎన్సీ ఈటీహెచ్ ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి 100% సెలెక్ట్ చేయండి. సెల్ టీఎన్సీలోకి వెళ్ళండి. ఈ విధంగా మనం అనేది సెల్ అనేది చేసేసాము. టీఎన్సీ ఈటీహెచ్లో కన్వర్ట్ అయిపోయింది. అండ్ టీటీ అనేది ఇంకా యూఎస్డిటీలో కన్వర్ట్ కాలేదు, కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. బట్ అప్పటి లోపల మనం అనేది చేసేద్దాం. మనం టీఆర్ఎక్స్ యూఎస్డిటీ దగ్గరికి వెళ్దాం, టీఆర్ఎక్స్ ఈటీహెచ్ దగ్గరికి వెళ్దాం, బై చేయాలి. అండ్ మనం టీఆర్ఎక్స్ బై చేయాలి. ఈటీహెచ్లో వచ్చేసి మనకు ఇన్ని ఉన్నాయి కాబట్టి 37 టీఆర్ఎక్స్ అనేవి వస్తాయి గైస్. బై టీఆర్ఎక్స్ దగ్గరికి వెళ్దాం. ఆర్డర్ అనేది మనకు సబ్మిట్ అయిపోయింది. ఈ విధంగా గైస్ మీ దగ్గర ఏ కైన్స్ అయితే కావాలనుకుంటే మనకు ఫైనల్గా వచ్చేసి టీఆర్ఎక్స్ కావాలి కాబట్టి ఈ విధంగా మన దగ్గర ఉన్న కైన్స్ని యూఎస్డిటీలోకి ఈటీహెచ్లోకి కన్వర్ట్ చేసుకొని ఫైనల్గా వచ్చేసి మనం వాటిని
టీఆర్ఎక్స్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ నేను మళ్ళీ ఫండ్స్లోకి వస్తున్నాను. ఇది ఆర్డర్ ఇంకా ప్లేస్ కాలేదు ఈటీహెచ్ అనేది. ఓకే గైస్, ఇది వచ్చేసి ఎఫ్ఆర్ఎఫ్ఎల్ వచ్చేసి సెకండ్ అకౌంట్. ఇందులో వచ్చేసి చూడండి డిపాజిట్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. నేను డిపాజిట్ రికార్డ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. డిపాజిట్ రికార్డ్లో వచ్చేసి చూడండి, నేను 7th డేట్ నాడు వచ్చేసి 107 టీఆర్ఎక్స్ అనేది నేను డిపాజిట్ చేశాను. నాకు పర్ డే వచ్చేసి 21.4 టీఆర్ఎక్స్ అనేవి వచ్చాయి. అండ్ వచ్చేసి మళ్ళీ 17th రోజు వీడియో చేస్తుంది నేను 17th రోజు వెడ్నెస్డే. అండ్ ఈరోజు వచ్చేసి నేను 300 డిపాజిట్ చేశాను. అండ్ ఒకసారి మీకు వచ్చి చూపిస్తాను విత్డ్రా రికార్డ్లోకి వెళ్ళేసి. అండ్ ఈరోజు వచ్చేసి గైస్ నాకు ఇక్కడ వచ్చేసి చూడండి విత్డ్రా లిమిటేషన్ నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ ఇన్ వితిన్ 10 days 300. అండ్ నాకు విత్డ్రా లిమిట్ వచ్చేసి 60.16. ఓకే గైస్, ఎప్పుడైతే మీరు 10 daysలలో ఫస్ట్ డే వచ్చేసి మీరు ఒక 100 టీఆర్ఎక్స్ డిపాజిట్ చేశారు, మళ్ళీ 4th or 5th డే నాడు ఇంకొక 100 టీఆర్ఎక్స్ డిపాజిట్ చేశారు అనుకోండి. ఫోర్త్ డే నాడు ఒక 100 టీఆర్ఎక్స్ చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ డే నాడు వచ్చేసి మీకు 20 విత్డ్రా చేసుకుంటారు. మళ్ళీ 4th డేట్ నుంచి 10th డే వరకు 40 విత్డ్రా చేసుకుంటారు. మళ్ళీ 11th నుంచి మళ్ళీ 14th వరకు వచ్చేసి గైస్ 20 విత్డ్రా చేసుకుంటారు. మీరు ఎంత అమౌంట్ అయినా డిపాజిట్ చేయండి, అది వచ్చేసి మీకు 10 days వ్యాలిడిటీ ఉంటుంది. మధ్యలో మీరు ఒక్కరోజు విత్డ్రా చేసుకోకపోయినా అది వచ్చేసి మీ మిస్టేకే. అండ్ ఇది ఎన్ని రోజులు వర్క్ అవుతుందో తెలియదు. కాబట్టి మీరు విత్డ్రా చేసే ముందు మీ యొక్క ఓన్ రిస్క్తో మాత్రమే చేయండి. మీ యొక్క రిస్క్ లేకుండా మీరు పెట్టిన అమౌంట్ లాస్ అవుతాయి అనుకొని కళ్ళు మూసుకొని పెట్టుకోండి. వచ్చాయి అనుకోండి గైస్, పేమెంట్ అయితే ఇస్తుంది. లాస్ట్ 10 days నుంచి నేను దాదాపు ఇందులో వచ్చేసి అరౌండ్ 400 టీఆర్ఎక్స్ వరకు నేను నియర్లీ 600 నుంచి 800 టీఆర్ఎక్స్ నేను డిపాజిట్ చేశాను గైస్. నాకు ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చాయి అండ్ నేను రీఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఈ విధంగా గైస్. అండ్ మరీ ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మనకి ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు పేమెంట్ తీసుకోవాలి, తర్వాత ఇవ్వకపోతే టేక్ ఇట్ ఈజ్ అన్నట్టు ఉండండి గైస్. ఓకే, నాకు వచ్చేసి ఈ కైన్స్ గురించి కూడా అప్డేట్ వచ్చింది గైస్. అండ్ ఈ కైన్లో వచ్చేసి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ నా యొక్క వూంబైట్ వ్యాలెట్లో చూపిస్తాను. అండ్ దీని గురించి వచ్చేసి నేను స్పెషల్గా వీడియోస్ కూడా చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి వ్యాలెట్లోకి వెళ్ళి వచ్చేసి చూడండి ఈ కైన్ న్యూ ఉంది కదా, ఇందులో వచ్చేసి చూడండి నా దగ్గర 1000 ఈ కైన్స్ ఉన్నాయి. అండ్ విత్డ్రా గురించి ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను. కాబట్టి మీరు ఒకసారి మన ఛానల్లో సర్చ్లోకి వెళ్ళేసి ఈ కైన్ గురించి సెర్చ్ చేసినట్లయితే అండ్ ఏ విధంగా సైన్ అప్ అవ్వాలి, ఏ విధంగా ఏం చేసుకుంటారు ఈ కైన్స్ అండ్ ఏ విధంగా విత్డ్రా చేసుకుంటారు అనేసి కూడా ఉంది. మీరు పర్ డే వచ్చేసి పర్ మంత్ వచ్చేసి 2000 ఈ కైన్స్ విత్డ్రా చేసుకోలేరు. అండ్ అందులో వచ్చేసి 1 monthలో 1 week వచ్చేసి 1000, సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ ఇంకొక వీక్ వచ్చేసి మీరు ఇంకో 1000 కైన్స్ అనేవి విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ దీన్ని ప్రోబిట్లోకి ఏ విధంగా సెండ్ చేసుకొని ఏం చేసుకుంటారు నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లలో చెప్పాను. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి చూడండి ఈటీహెచ్ అనేది మనకు ఆర్డర్ ప్లేస్ అవ్వడానికి నాకు కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి మీకు యూఎస్డిటీని టీఆర్ఎక్స్లో ఏ విధంగా కనెక్ట్ చేసుకుంటారో ఈటీహెచ్ వచ్చేసి మీరు యూఎస్డిటీలో కన్వర్ట్ చేసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్గా టీఆర్ఎక్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా మార్కెట్లోకి వెళ్ళేసి ఈటీహెచ్ అని టైప్, ఇక్కడ వచ్చేసి ఈటీహెచ్ అని చూడండి, ఈటీహెచ్ యూఎస్డిటీ ఉంది, ఆర్ లేదంటే సింపుల్గా వెళ్ళేసి టీఆర్ఎక్స్ ఈటీహెచ్లోకి వెళ్ళొచ్చు. ఈ విధంగా వెళ్ళేసి మీరు బై అండ్ సెల్లో చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్గా వచ్చేసి ఇప్పుడు చూడండి నా దగ్గర వచ్చేసి TRX 4 ఉన్నాయి, USDT 0.27 ఉన్నాయి. అండ్ ఇక్కడికి వెళ్ళేసి నేను సింపుల్గా ఇక్కడ వచ్చేసి TRX USDTని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మన దగ్గర TRX బై చేయాలి కాబట్టి ఇక్కడ బై దగ్గరికి వెళ్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అమౌంట్ దగ్గరికి వెళ్ళేసి నా దగ్గర ఎంత ఉంది 0.27 అంటే 26599 వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఎన్ని వస్తాయి 5 TRX వస్తాయి, అంటే టోటల్ వచ్చేసి 9 అన్నింటికి కావాలి. అండ్ బై TRX దగ్గర క్లిక్ చేస్తున్నాను, కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. నా ఆర్డర్ అనేది ఓపెన్ ఆర్డర్స్లోకి వచ్చింది. ఓపెన్ ఆర్డర్స్లో వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి ఉంది. అండ్ మీరు దీన్ని క్యాన్సిల్ కావాలంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు ఆర్డర్ని, బట్ మనం క్యాన్సిల్ చేయదలుచుకోలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి కొద్దిసేపటి తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ మనది USDTలో ఉన్నాయి, USDT అనేది మనం TRXలోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి చూడండి వితిన్ 10 to 15 సెకండ్స్లోనే నాకు వచ్చేసి USDT అనేది TRXలో కన్వర్ట్ అయిపోయి ఇంతకుముందు 4 ఉండి ఇప్పుడు వచ్చేసి 9 అయ్యాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి FRF వాళ్ళకి ఎందుకు యూజ్ అంటున్నానంటే, మీరు ఈ విధంగా ఏం చేసుకుని TRXలో కావాలంటే TRX నుంచి మీరు వేరే ఇండియన్ ఎక్స్చేంజెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు
మీ ఎక్కువ కాయిన్స్ ఉన్నట్లయితే, ఎక్కువ టీఆర్ఎక్స్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా వచ్చేసి మీ ఎఫ్ఆర్ఎఫ్ఐలోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు గైస్. ఈ విధంగా వచ్చేసి మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది ఎఫ్ఆర్ఎఫ్ఐల్ వాళ్ళకి. లేదు మీరు విత్డ్రా చేసుకోవాలంటే విత్డ్రా చేసుకోవచ్చు, లేదంటే హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేసుకోవచ్చు. అరౌండ్ నేను ఇంతకుముందు థండర్ టోకెన్ గురించి చెప్పినప్పుడు అప్పుడు వచ్చేసి దాని వాల్యూ వచ్చేసి ₹2.50 ఉండే, అండ్ ఇప్పుడు వచ్చేసి ₹4 వరకు ఇంక్రీజ్ అయింది. కాబట్టి మీరు హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేసుకోవచ్చు గైస్, లేదంటే మీ ఇండియన్ ఎక్స్చేంజ్లోకి తీసుకెళ్ళేసి డైరెక్ట్గా వచ్చేసి మీరు సెల్ అనేది చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అనేది తీసుకోవచ్చు గైస్. ఓకే గైస్, ఈ వీడియో కింద అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అవ్వండి. అండ్ అరౌండ్ వచ్చేసి మనం ఇప్పుడు 1860 సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయ్యాం. ఎప్పుడైతే 2000 సబ్స్క్రైబర్స్ని టచ్ అవుతామో అప్పుడు వచ్చేసి నేను గివ్ అనేది ఇస్తాను కాబట్టి. అండ్ మన ఛానల్ వీడియోస్ చూసిన వాళ్ళలో వచ్చేసి అరౌండ్ 85% సబ్స్క్రైబ్ చేసుకోలేదు గైస్. కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి 2000 మెంబర్స్ కాగానే నేను గివ్ అనేది అనౌన్స్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.
ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి చూడండి, అది ఈటీహెచ్ అనేది మనకు ఆర్డర్ ప్లేస్ అవ్వడానికి నాకు కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మీకు యూఎస్డిటీని టీఆర్ఎక్స్లో ఏ విధంగా కనెక్ట్ చేసుకుంటారో ఈటీహెచ్ వచ్చేసి మీరు యూఎస్డిటీలో కన్నా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఆ డైరెక్ట్గా టీఆర్ఎక్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా మార్కెట్లోకి వెళ్ళేసి ఈటీహెచ్ అని టైప్, ఇక్కడ వచ్చేసి ఈటీహెచ్ అని చూడండి, ఈటీహెచ్ యూఎస్డిటీ ఉంది, లేదంటే సింపుల్గా వెళ్ళేసి టీఆర్ఎక్స్ ఈటీహెచ్లోకి వెళ్ళొచ్చు. ఈ విధంగా వెళ్ళేసి మీరు బై అండ్ సెల్లో చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్గా వచ్చేసి ఇప్పుడు చూడండి, నా దగ్గర వచ్చేసి టీఆర్ఎక్స్ 4 ఉన్నాయి, యూఎస్డిటీ 0.27 ఉన్నాయి. అండ్ ఇక్కడికి వెళ్ళేసి నేను సింపుల్గా ఇక్కడ వచ్చేసి టీఆర్ఎక్స్ యూఎస్డిటీని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మన దగ్గర టీఆర్ఎక్స్ బై చేయాలి కాబట్టి ఇక్కడ బై దగ్గరికి వెళ్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అమౌంట్ దగ్గరికి వెళ్ళేసి నా దగ్గర ఎంత ఉంది 0.27 అంటే 26599 వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఎన్ని వస్తాయి 5 టీఆర్ఎక్స్ వస్తాయి, అంటే టోటల్ వచ్చేసి 9 అన్నింటికి కావాలి. అండ్ బై టీఆర్ఎక్స్ దగ్గర క్లిక్ చేస్తున్నాను, కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. నా ఆర్డర్ అనేది ఓపెన్ ఆర్డర్స్లోకి వచ్చింది. ఓపెన్ ఆర్డర్స్లో వచ్చేసి చూడండి, ఇక్కడ వచ్చేసి ఉంది. అండ్ మీరు దీన్ని క్యాన్సిల్ కావాలంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు ఆర్డర్ని, బట్ మనం క్యాన్సిల్ చేయదలుచుకోలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి కొద్దిసేపటి తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ మనది యూఎస్డిటీలో ఉన్నాయి, యూఎస్డిటీ అనేది మనం టీఆర్ఎక్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి చూడండి, వితిన్ 10 to 15 సెకండ్స్లోనే నాకు వచ్చేసి యూఎస్డిటీ అనేది టీఆర్ఎక్స్లో కన్వర్ట్ అయిపోయి ఇంతకుముందు 4 ఉండి ఇప్పుడు వచ్చేసి 9 అయ్యాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎఫ్ఆర్ఎఫ్ వాళ్ళకి ఎందుకు యూజ్ అంటున్నానంటే, మీరు ఈ విధంగా ఏం చేసుకుని టీఆర్ఎక్స్లో కావాలంటే టీఆర్ఎక్స్ నుంచి మీరు వేరే ఇండియన్ ఎక్స్చేంజెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు మీ ఎక్కువ కాయిన్స్ ఉన్నట్లయితే, ఎక్కువ టీఆర్ఎక్స్ ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా వచ్చేసి మీ ఎఫ్ఆర్ఎఫ్ఐలోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు గైస్. ఈ విధంగా వచ్చేసి మీకు ప్రాఫిట్ అనేది ఉంటుంది ఎఫ్ఆర్ఎఫ్ఐల్ వాళ్ళకి. లేదు మీరు విత్డ్రా చేసుకోవాలంటే విత్డ్రా చేసుకోవచ్చు, లేదంటే హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేసుకోవచ్చు. అరౌండ్ నేను ఇంతకుముందు థండర్ టోకెన్ గురించి చెప్పినప్పుడు అప్పుడు వచ్చేసి దాని వాల్యూ వచ్చేసి ₹2.50 ఉండే, అండ్ ఇప్పుడు వచ్చేసి ₹4 వరకు ఇంక్రీజ్ అయింది. కాబట్టి మీరు హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేసుకోవచ్చు గైస్, లేదంటే మీ ఇండియన్ ఎక్స్చేంజ్లోకి తీసుకెళ్ళేసి డైరెక్ట్గా వచ్చేసి మీరు సెల్ అనేది చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అనేది తీసుకోవచ్చు గైస్. ఓకే గైస్, ఈ వీడియో కింద. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ని ఫాలో అవ్వండి. అండ్ అరౌండ్ వచ్చేసి మనం ఇప్పుడు 1860 సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయ్యాం. ఎప్పుడైతే 2000 సబ్స్క్రైబర్స్ని టచ్ అవుతామో అప్పుడు వచ్చేసి నేను గివ్ అనేది ఇస్తాను కాబట్టి. అండ్ మన ఛానల్ వీడియోస్ చూసిన వాళ్ళలో వచ్చేసి అరౌండ్ 85% సబ్స్క్రైబ్ చేసుకోలేదు గైస్, కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి 2000 మెంబర్స్ కాగానే నేను గివ్ అనేది అనౌన్స్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.